గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ బాటనీ సెకండ్ లెసన్ ఖనిజ శోషణ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ వన్, హైడ్రోపోనిక్స్ అనగా మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచబడే సాంకేతిక పద్ధతి. సెకండ్ వన్, మొక్కలను నిర్దిష్ట మట్టిలో పెంచడం. ఆన్సర్ ఒకటి మాత్రమే సరి అయింది, 1, 2 సరి అయినవి. ఆన్సర్ మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచబడే సాంకేతిక పద్ధతినే హైడ్రోపోనిక్స్ అంటారు. ఆన్సర్ ఒకటి మాత్రమే సరి అయినది. నెక్స్ట్, హైడ్రోపోనిక్స్ పద్ధతిని కనుగొన్న జర్మన్ వృక్ష శాస్త్రవేత్త. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జూలియస్ వాన్ సాక్స్ అని ఆయన మనకి హైడ్రోపోనిక్స్ అంటే మట్టి లేకుండా ఓన్లీ నీటిలో మొక్కలు పెంచే పద్ధతిని, అంటే మూలకాల ద్రావణంలో మొక్కలు పెంచే పద్ధతిని కనుగొన్నారు. నెక్స్ట్, హైడ్రోపోనిక్స్ పద్ధతి ద్వారా సమర్థవంతంగా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కలు. హైడ్రోపోనిక్స్ పద్ధతి ద్వారా సమర్థవంతంగా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కలు. ఆన్సర్ విత్తన రహిత దోస, లెట్యూస్. ఒకటి మాత్రమే సరి అయింది, 1, 2 సరి అయినవి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1, 2 సరి అయినవి. అంటే విత్తన రహిత దోస, లెట్యూస్ మొక్కలను హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా మనకి ఉత్పత్తి చేశారు. నెక్స్ట్, నత్రజని, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో నైట్రోజన్ ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నత్రజని, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో నైట్రోజన్ ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నెక్స్ట్, కణత్వచాలు, కొన్ని ప్రోటీన్లలో, అన్ని కేంద్రకామ్లాలలో, న్యూక్లియోటైడ్లలో ఫాస్ఫరస్ అనుఘటకంగా ఉంటుంది. ఫాస్ఫరస్ అనేది అనుఘటకంగా ఉంటుంది. ఆన్సర్ 1, 2 సరి అయినవి, 1 మాత్రమే సరి అయినది, 2 మాత్రమే సరి అయినది, 1, 2 సరి అయినవి. ఫస్ట్ వన్ 1, 2 సరి అయినవి కావు. అంటే ఏంటి, మనకి నత్రజని ఎక్కడ ఉంటుంది? కేంద్రకామ్లాలు. నత్రజని అనేది ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు అంటే ఏంటి? DNA, RNAలే మనం కేంద్రకామ్లాలు అంటాము. అదేవిధంగా ఎంజైమ్లు, అదేవిధంగా విటమిన్లు. మనకు విటమిన్లు తెలుసు కదా, క్రొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు, ADEK, B కాంప్లెక్స్. నెక్స్ట్, హార్మోన్లలో నైట్రోజన్ ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, కణత్వచాలు మనకి వృక్షకణాన్ని, జంతుకణాన్ని ఆవరించి, ఏముంటుంది? కణత్వచం అంటే ప్లాస్మా త్వచం ఉంటుంది. ఆ కణత్వచాలు, అదేవిధంగా కొన్ని ప్రోటీన్లలో అన్ని కేంద్రకామ్లాలు అంటే DNA, RNA అవే కదా మన కేంద్రకామ్లాల్లో. న్యూక్లియోసైడ్ తెలుసు కదా మీకు, ఎడినిన్, గ్వానిన్, వీటిని న్యూక్లియోటైడ్లు. నెక్స్ట్, అదేవిధంగా వీటిలో ఏముంటుంది? ఫాస్ఫరస్ అనేది అనుఘటకంగా ఉంటుంది. కావున ఆన్సర్ అనేది 1, 2. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1, 2 సరి అయినవి. నెక్స్ట్, పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడంలో పాత్ర వహించేవి. పత్రరంధ్రాలు పగలు ఏం చేస్తాయి? పగలు తెరుచుకుంటే రాత్రి మూసుకుంటాయి. అలా విధంగా పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడంలో పాత్ర వహించే మూలకం ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పొటాషియం అనేది ఏం చేస్తుంది? మనకి పొటాషియం అనేది అయాన్ రూపంలో శోషిస్తాయి. ఇవి ఏం చేస్తాయి? కణాల్లో యానియాను, క్యాటియాన్ సమతుల్యతకు పొటాషియం సహకరిస్తుంది. ఇది ఏం చేస్తుంది? ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ. అదేవిధంగా పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడంలో కూడా ఏం చేస్తుంది? పాత్ర వహిస్తుంది. ఏ మూలకము? పొటాషియం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలో
కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలో ప్రత్యేకంగా మధ్యపట్లిక అంటే మనకి వృక్షకణం చూసుకున్నట్లయితే ప్రాథమిక కణకవచం, ద్వితీయ కణకవచం, మధ్యపట్లిక. ఇలా వృక్షకణం మధ్యలో ఉంటుంది ప్రాథమిక కణకవచం, ద్వితీయ కణకవచం, మధ్యపట్లిక. ఈ మధ్యపట్లిక దేనితో నిర్మితమవుతుంది మనకి? కాల్షియం పెక్టేట్, మెగ్నీషియం పెక్టేట్తో నిర్మితమవుతుంది. అంటే కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలో ప్రత్యేకంగా మధ్యపట్లికలో కాల్షియం పెక్టేట్ రూపంలో కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమవిభజన సమయంలో కండె పరికరం. మీకు సమవిభజన తెలుసు. సమవిభజన అంటే ఏంటి? ఒక కణం 2 కణాలుగా విభజన చేద్దామని సమవిభజన అంటాము. అదేవిధంగా సమవిభజన సమయంలో దశలు ఉంటాయి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ ఉంటాయి కదా. ఆ దశల్లో కండె పరికరం మనకు ఎక్కడ ఏర్పడుతుంది? మధ్య దశలో మనకి కండె ఫలకం. అంటే కండె ఫలకం అంటే ఏంటి? ఇలా కండెపోగులు ఏర్పడతాయి. ఈ కండెపోగులే కదా మనకి క్రోమోజోమ్స్ని పట్టుకొని ఉంటాయి. ఆ కండె పరికరం ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏంటనగా అంటే కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలో ప్రత్యేకంగా మధ్యపట్లికలో కాల్షియం పెక్టేట్ రూపంలో కాల్షియం ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమవిభజనలో కండె పరికరం ఏర్పడడానికి కూడా ఏమి ఉపయోగపడుతుంది? కాల్షియం అవసరం. 1, 2 సరి అయినవి, 1 మాత్రమే సరి అయినది, 2 మాత్రమే సరి అయినది, పైవేవి కావు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 1, 2 సరి అయినవి. నెక్స్ట్ పత్రహరితపు వలయ నిర్మాణంలో మెగ్నీషియం ఒక భాగం. పత్రహరితపు వలయ నిర్మాణంలో మెగ్నీషియం అనేది ఒక భాగం. అదేవిధంగా ఆక్సిజన్ల సంశ్లేషణ కూడా ఆక్సిజన్ల సంశ్లేషణలకు కూడా ఏమవసరం మనకి? ఈ మెగ్నీషియం అనేది అవసరం. అంటే మెగ్నీషియం అనేది ఏం చేస్తుంది? ద్విబంధక అంటే Mg2+ రూపంలో మొక్కలు గ్రహిస్తాయి ద్విబంధక మెగ్నీషియంని. ఇవి కిరణజన్య సంయోగ క్రియకు, అదేవిధంగా శ్వాసక్రియకు తోడ్పడే అనేక ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుంది. ఏంటది? మెగ్నీషియం. ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది? DNA, RNA సంశ్లేషణలో పాల్గొడుతుంది. అదేవిధంగా పత్రహరితపు వలయ నిర్మాణంలో కూడా మెగ్నీషియం అనేది ఒక భాగంగా ఉంటుంది. ఇంకేం కిందన ఆక్సిజన్ల సంశ్లేషణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం అవసరం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ అనురూప నత్రజనిని అమోనియా లేదా నత్రజని ఆక్సైడ్లు. అనురూప నత్రజని అమోనియా లేదా నత్రజని ఆక్సైడ్లు నైట్రేట్లుగా మార్చే పద్ధతి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నత్రజని స్థాపన. నెక్స్ట్ చనిపోయిన మొక్కల జంతువుల దేహాలలోని కర్బన నత్రజని అమోనియంగా మారడాన్ని ఏమంటారు? కార్బోనిఫికేషన్, అమోనిఫికేషన్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అమోనిఫికేషన్ అంటారు. నెక్స్ట్ నత్రీకరణలో నైట్రోమోనాస్, అదేవిధంగా నైట్రోకోకస్ బ్యాక్టీరియాలు అమోనియాను మొదటిగా ఏ విధంగా ఆక్సీకరింపచేస్తాయి? ఆన్సర్ ఫ్రెండ్స్, ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వినత్రీకరణ ఈ క్రింది ఏ 2 బ్యాక్టీరియాల వలన జరుగుతుంది? ఆన్సర్ సూడోమోనాస్,
ఫస్ట్ వన్. సెకండ్ వన్ థయోబాసిల్లస్ బ్యాక్టీరియం. థర్డ్ వన్ రెండు సరి అయినవి. ఫోర్త్ వన్ ఏవి కావు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రెండు సరి అయినవి. నెక్స్ట్, నత్రజనిని క్షయకరణం చెందించే ఎంజైము. నత్రజనిని క్షయకరణం చెందించే ఎంజైము. ఫస్ట్ వన్ నైట్రోజినేస్. సెకండ్ వన్ ఆక్సిడోరెడక్టేజ్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరి అయినది, అంటే నైట్రోజినేజ్. నెక్స్ట్, నత్రజని స్థాపన జరిగే సూక్ష్మజీవులు స్వేచ్ఛాజీవులుగా లేదా సహజీవులుగా ఉంటాయి. అజటోబాక్టర్ బైజరింకియా. అజటోబాక్టర్ బైజరింకియా స్వేచ్ఛాజీవన నత్రజని స్థాపన వాయు సహిత సూక్ష్మజీవులకు ఉదాహరణ. ఆన్సర్ ఒకటి మాత్రమే సరి అయింది, ఒకటి రెండు సరి అయినవి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు సరి అయినవి. లెగ్యూమ్ మొక్కల బుడిపెలు పింక్ కలర్లో ఉండడానికి కారణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లెగ్ హిమోగ్లోబిన్ లేదా లెగ్యూమినస్ హిమోగ్లోబిన్. నెక్స్ట్, నత్రీకరణ బ్యాక్టీరియాలు అనగా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రసాయన స్వయంపోషితాలు. ఫ్రాంకియా అనే సూక్ష్మజీవి లెగ్యూమేతర మొక్కల వేర్లపై నత్రజని స్థాపన బుడిపెలను ఏర్పరుస్తుంది. ఆ మొక్కకు ఉదాహరణ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అల్నస్. వేరుబుడిపెలు కలిగి ఉండే జీవరసాయన అనుఘటకాలు. ఆన్సర్ నైట్రోజినేజ్ ఎంజైమ్. సెకండ్ వన్ లెగ్ హిమోగ్లోబిన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పై రెండు సరి అయినవి.